ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎంత అవసరమో, ఒక మనిషి దేవుని నుండి ఆశీర్వాదం పొందాలి అంటే భయము, భక్తి కూడా అంతే అవసరం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడంటే భక్తి ఉంటుంది. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, దేవుని మందిరానికి వెళ్తాం, మన కానుకలు సమర్పిస్తాం. కానీ దేవుడు చూస్తున్నారు, వింటున్నారు. మోసము, పాపము, అన్యాయము చేయకూడదు అనే భయం ఉండదు. బైబిల్లో యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు అని దేవుడే యోబు గారి కోసం సాక్ష్యం చెప్పారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని, పాపాన్ని విసర్జించడమే. వాస్తవానికి దేవుడు తన వాక్యాన్ని మనకెందుకు అనుగ్రహించారు అంటే దేవుని వాక్యము మన హృదయంలో భయభక్తులు పుట్టిస్తుంది కాబట్టి. దేవుణ్ణి సేవించేవారు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు. కీర్తన గ్రంథం 128 అధ్యాయంలో మనం చూస్తాము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు అని, వారి కుటుంబము ఫలిస్తుంది అని, వారు దేవుని క్షేమాన్ని అనుభవిస్తారు అని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోసం నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది అని రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. జకరియా, ఎలిజబెత్ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి యోహాను అనే కుమారుణ్ణి అనుగ్రహించారు. యోసేపు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు కాబట్టే దేవుడు యోసేపుని ఆశీర్వదించారు. దేవుని యందు భయభక్తులు గల వారి మీద దేవుని కృప ఉంటుంది అని. నోవాహు గారి మీద, దావీదు గారి మీద, మరియమ్మ గారి మీద, ఎస్తేరు గారి మీద దేవుని కృప ఉండడానికి కారణం వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదని దేవుడు వారికి అన్ని విషయాల్లో సమృద్ధి అయిన మేలు చేసి తృప్తిపరుస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడుతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు గణపరుస్తారు. కాబట్టి ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, యేసయ్యా ప్రభువా, మహోన్నతుడా ప్రభువా, ఇంతవరకు మాకు తోడై ఉండి కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం ప్రభువా. తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును అని వాగ్దానం చేశారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారు మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి అయ్యా ప్రభువా. ప్రభువా, వారికి, వారి కుటుంబానికి మీ యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని దయచేయండి అయ్యా ప్రభువా. వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. వారి కష్టార్జితం ప్రభువా వారు అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా. ఎవరి చేతిలో మోసపోకుండా ప్రభువా, కష్టార్జితం వ్యర్థంగా ఖర్చు అయిపోకుండా ప్రభువా మీరే వారికి సహాయం చేయండి అయ్యా ప్రభువా. వారు చేసిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయండి అయ్యా ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉందని సెలవిచ్చారు కదా ప్రభువా. వారికి, వారి కుటుంబానికి మీరు సమృద్ధి దయచేయండి అయ్యా ప్రభువా. సమృద్ధి అయిన సంతోషము, సమృద్ధి అయిన సమాధానము, సమృద్ధి అయిన ఆహారం దయచేయండి అయ్యా ప్రభువా. వారి ప్రతి అవసరము తీర్చండి అయ్యా ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగిన వారికి ప్రభువా నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుందని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రభువా, వారిని, వారి కుటుంబస్తుల్ని ప్రభువా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభువా. బలపరచండి అయ్యా, లేవనెత్తండి అయ్యా ప్రభువా. యేసయ్యా, మీ యందు భయభక్తులు కలిగిన వారి మీద మీ కృప అధికంగా ఉంటుందని సెలవిచ్చారు కదా ప్రభువా. ఆ రోజు ప్రభువా నోవాహు గారి మీద, దావీదు గారి మీద, ఎస్తేరు గారి మీద, మరియమ్మ గారి మీద ఉంచిన కృప ఈరోజు ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి మీద ఉంచండి అయ్యా. వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా ప్రభువా. వారి ప్రతి కార్యము నెరవేర్చండి అయ్యా. జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, వివాహ విషయంలో, విదేశీ ప్రయాణం విషయంలో, ప్రతి విషయంలో ప్రభువా వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. వారి కోరిక తీర్చండి అయ్యా. వారి కన్నీరు తొడవమని దేవా ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభువా. ఆ రోజు యోసేపు గారిని, అబ్రహాము గారిని, యోబు గారిని ఆశీర్వదించిన రీతిగా ప్రభువా ఈరోజు
ప్రేయర్లో జాయిన్ అయిన వారిని కూడా ప్రభా గొప్పగా ఆశీర్వదించండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగిన వారు గణపరచబడతారని సెలవిచ్చినదిగా ప్రభా ప్రియులకు మంచి పేరు దయచేయండి అయ్యా. అన్ని విషయాల్లో మీరు వారిని హెచ్చించండి అయ్యా ప్రభా. ఎక్కడైతే అవమానం పొందారో, త్రోసివేయబడ్డారో ప్రభా, వారిని ఆ ప్రాంతంలో ప్రభా ఉన్నతంగా హెచ్చించండి అయ్యా ప్రభా. ప్రభా యేసయ్యా, మీరే వారికి తోడై ఉండండి అయ్యా. మీరే వారికి అగ్ని ప్రాకారంగా ఉండి కాపాడండి ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేనని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుచునుగాక.